వాటా, ఆత్మగౌరవం, అధికారం, హిస్సా, ఇజ్జత్, హుకుమత్. హుకుమత్ అంటే పవర్, ఇజ్జత్ అంటే రెస్పెక్ట్, హిస్సా అంటే వాటా. దీని మీద మా మిత్రుడు సోదరుడు మాజీ ఐఏఎస్ చిరంజీవి గారు ఈ మంచి పుస్తకం తీశాడు. దాంట్లో జస్టిస్ ఈశ్వరయ్య గారిని పిలవడం, మాజీ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వారందరూ కూడా రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఎన్లైతున్నది పుస్తకం. నేను చదివి అంటే ఒక 2-3 కాగితాలు ఎదుర్కొన్న తర్వాత పూర్తిగా చదివితే మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి మైక్ దొరికినప్పుడు ఇంకెక్కువ మాట్లాడతాను. నా ఉద్దేశంలో చిరంజీవి గారు ఒక మంచి పని చేశారు. ఈవెన్ ఇండిపెండెంట్ అప్పుడు కూడా మనకు రిజర్వేషన్ లేదు కాబట్టి అందులో మనకు వాటా రాలేదని ఆయన ఫస్ట్ సెంటెన్స్. అది నిజమే. ఆనాడు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి కడుపు గాలినోడు పేదరికంలో వచ్చినోడే రాయగలుగుతాడని ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుడుగా చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ మౌలానా గారు వారికి అవకాశం ఇచ్చారు. కనుక ఈ రిజర్వేషన్ ఎస్సీలకు న్యాయం జరిగింది, కానీ మనకు ఎవరు లేరు. ఇప్పుడు ఆలోచన వచ్చింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కూడా, నేను గొప్ప చెప్తలేను కాంగ్రెస్ అని, కానీ ఇందిరాగాంధీ అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేసి భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. అదే ఆలోచన ఇవాళ ఆయన కొడుకు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు నేను ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ అయినానో నాకు అడిగిన, సార్ హౌ ఐ మేక్ ఏ ఎగ్జిక్యూటివ్ అన్నా. నో, అకార్డింగ్ టు ది సోషల్ జస్టిస్ అన్నాడు. అదే లెక్క ప్రకారంగా నేను ఆనాడు 23 జిల్లాలు ఉంటే 12 జిల్లాలలో బీసీలను చేయగలిగిన. ఆ తర్వాత ఉన్నటువంటి ఇలాంటి వాతావరణం ఇవన్నీ ఉంటే నేను ఆనాడే ముఖ్యమంత్రి అయింది. ఆనాడు వాతావరణం బాగలేదు, ఎందుకంటే అగ్రకులాల పెత్తనం. అప్పుడు ఇంత యూనిటీ కూడా లేదే. ఇప్పుడు యూనిటీ వస్తుంది. ఒక బీసీ ముందుకు పోతుంది, ఇంకో బీసీ కాలు పట్టి చూస్తాడు. కులాలు కూడా ఇన్నున్నాయంటే ఏది గుజరాత్ ముందుకు పోగానే మునూరు కాపు నెగిరేస్తారు, గౌడు నెగిరేస్తారు. ఈ విధంగా పద్మశాలి నెగిరేసే కార్యక్రమాలు అగ్రకులాల్లో ఉన్నాయి. దాన్ని తట్టుకొని ముందుకు రావాలి. ఏదైనా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడండి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాక్ 4500 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్య తెలుసుకున్నాడు. ఈ పేద ప్రజలకు నాకు ఇన్ని రోజులు తెలియదు, కేవలం ఎస్సీ ఎస్టీలే పేదవాళ్ళు అనుకున్నాం, కానీ బడుగు బలహీన వర్గాలు బీసీలలో కూడా చాలా మంది ఉన్నారు. వారికి నేను అన్యాయం చేయకుండా తెలియక ఇప్పుడు నేను న్యాయం చేస్తాను ఏమన్నాడు, జిత్నా ఇచ్చేదారి భాగీదారి అన్నాడు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. జిత్నా ఇచ్చేదారి అంతట్టు ఆగలే. ఎక్స్రే అన్నాడు. బిలో కింద ఎవరు ఉన్నారు, ఎక్స్రే పోయినప్పుడు అన్ని చెక్ అవుతాయి. కింది స్థాయిలో ఒడ్లో ఏం పని చేస్తారు, మంగళలో ఏం పని చేస్తారు, సాగర్లో ఏం పని చేస్తారు, ఇంకా కింది జాతికి కూడా న్యాయం చేయాలని ఉన్న ఏది సిడబ్ల్యూసి సమావేశం బీహార్లో 40 ఏళ్ల తర్వాత జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నారు, వారికి న్యాయం చేయాలన్నారు. ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఏదైతే అట్రాసిటీస్ ఉన్నదో బీసీల మీద కూడా అన్యాయం జరుగుతుంది, అట్రాసిటీ ఇంప్లిమెంట్ చేస్తాను. అంతటా ఎక్స్ట్రీమ్ బీసీ, ఈ బీసీ అంటే మనం అనుకో ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బిలో పావర్టీ ఉన్నటువంటి దాన్ని కూడా న్యాయం చేస్తామన్నవి కంపెనీ పవర్ అని ప్రియాంక గాంధీ అంది. నా ఉద్దేశంలో సమయం వచ్చింది. ఆ రోజులలో ఇంత ఎన్లైట్ లేదు. మన వాళ్ళు దొరేపడి తిరగడం, వాళ్ళ చేతి బ్యాగులు పట్టుకోవడం తప్పితే ఇప్పుడు అందరికీ చదువు వచ్చింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన, సావిత్రిబాయి భార్యతో స్కూల్ పెట్టడం ఇప్పుడు ఎన్లైటెడ్ అయింది. టీవీలు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, పేపర్ వాళ్ళు రాసినా రాయకపోయింది. ఇవాళ సోషల్ మీడియా చాలా పాపులర్ అయింది. ఎవరికి ఏదైందో బరాబర్గా సోషల్ మీడియాలో పెడుతుంది. నా ఉద్దేశంలో ఇవాళ నేను కాంగ్రెస్ వానిగా, అదేవిధంగా కాంగ్రెస్ లో తప్పు జరిగినట్టు కూడా నేను ఎత్తి చూపించి
న్యాయం చేయాలని రాహుల్ గాంధీ అయితే న్యాయకులడే, నేను కూడా న్యాయకులడే. ఇవాళ ఆ ఆలోచనతో ఎప్పుడైతే చెప్పిండో రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ స్టేట్ తెలంగాణ వచ్చింది, దాంట్లో రిజర్వేషన్ అమలు చేయాలని ఏది అసెంబ్లీలో బిల్లు పెంచారు, క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 42% ఆ రోజులలో ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి నిర్ణయం తీసుకోగానే 10 జిల్లాలు తిరిగా. 10 జిల్లాలలో ఏం చేసాం, ఆఖరికి సిద్ధరామయ్య పిలిచి ఏది కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇచ్చారు. దానికి అమలు చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే నా ఉద్దేశంలో వేరే ఉద్దేశంతో అర్థం లేదు. జ్యుడిషియరీలో కూడా మనకు చాలా అన్యాయం ఉంది. ఏదైనా ఇవాళ జ్యుడిషియరీలో అంతా అగ్రకులాల వల్లే ఉన్నారు. జ్యుడిషియరీ కూడా ఇప్పుడే చెప్పాడు, 4 ఏది స్తంభాలు జ్యుడిషియరీ, అదే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా అసెంబ్లీ అనే దాని మీద, మీడియా అనే దాని మీద. అందులో మన వాళ్ళు వచ్చిన రోజు మనకు న్యాయం జరుగుతుంది. ఏదైనా ఏం జరగబోయే ఎన్నికల్లో ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. అప్పుడే కొందరు కోర్టుకు పోతున్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు పాల్పంచుకుంటారు, బయటకు వచ్చి ఇప్పుడు వ్యతిరేకంగా చేస్తారు. ఎందుకండి ఇట్లా? ఎన్ని రోజులు మనకు అన్యాయం చేస్తారని నేను అడుగుతున్నాను. ఏది జీటీవీ రిపోర్టర్ మాట్లాడుతుంటే నేను చెప్పిన, అయ్యా ఎన్ని రోజులు మమ్మల్ని అడగదొస్తారు? ఒక అవకాశం వచ్చింది, లోకల్ బాడీకి మాకు అవకాశం ఇవ్వండి. మా వాళ్ళు సర్పంచులు అవుతారు, మండల అధ్యక్షులు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు. ఎందుకు మీకు ఈ చిన్నవి తీసుకుపోయి కోర్టు అందరి కోర్టు ఏదో ఇస్తారు? గతంలో కూడా ఇదే జరిగింది. మా జస్టిస్ ఈశ్వరయ్య గారు తెలుసు, అదే చిరంజీవికి తెలుసు. ఆ రోజులలో ఏదైతే ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను పోయినా సోనియా గాంధీ, మ్యామ్ నేను అర్జున్ సింగ్ హెచ్ఆర్డీ మినిస్టర్, మ్యామ్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ది ఆపర్చునిటీ అంటే ఏం చేయాలంటే, వై డోంట్ యూ పుట్ ఏ వర్డ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అంటే చెప్తే బిల్ పెడితే అందరు చేశారు. ఎందుకంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కువ సంఖ్య మనదే ఉంది, మోర్ దాన్ 54%. ఎవరు వ్యతిరేకం చేయాలి? బిల్ పాస్ అయితే ఒక్కొక్క యువకులు 1,40,000 జీతం తీసుకుంటున్నారు. ఐఐటి ఇంజనీర్, డాక్టర్లు అయితే మెడికల్ సైన్స్. నేను అనేది ఏంటంటే, ఆ కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం మొదటి నుంచిలో అగ్రకులాల్లో డబ్బు ఉన్న దేశ స్వాతంత్రం గురించి ఖర్చు పెట్టారు, జైలుకు పోయారు. ఆ కుటుంబంలో ఆ బ్లడ్ లో ఉన్నది, ఆ జెనెటిక్స్ ఆ బ్లడ్ లో ఉన్నది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మా చిరంజీవి గారు ఇక్కడనే కాదండి, చిరంజీవి గారు మీరు అన్ని జిల్లాలు తిరుగుండి, నేను కూడా వస్తా. ప్రతి డిస్ట్రిక్ట్ తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. మనలో ఈ చిన్న తగాదాలు పక్కకు పెట్టండి. నేనేమంటున్నా, మన ఫ్యూచర్ కావాలంటే ఎన్లైన్ కావాలి. ఇవాళ రాజీవ్ గాంధీ దయ వల్ల ఇవాళ అందరి చేతితో సెల్ ఫోన్లు వచ్చినాయి, అదేవిధంగా ల్యాప్టాప్ వచ్చింది కనుక అందరికీ కూడా తెలుస్తుంది. కనుక మనం తప్పనిసరిగా తిరిగి ఎన్లైన్ చేయాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో మరి 8 నాడు ఉన్నదట, ఏది అక్టోబర్ 8కు మరి కోర్టు ఏం డిసిషన్ ఇస్తుందో. కానీ నా ఉద్దేశంలో ఎక్కడైతే గ్రామాలలో సర్పంచులు కానీ మండల అధ్యక్షులు కానీ రెడీగా ఉండరా బాబు, ఇట్లా డిసిషన్ రాగానే ఇమీడియట్ గా నామినేషన్ చేయాలి. దీని గురించి వెనుక ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ కొద్దిగా లేట్ అయినా అదే ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే నాకు ఎవరెవరు చెప్పిన, నేను అంత పెద్ద లా చదవలేదు, నేను లా స్టూడెంట్. కానీ నేనేమంటున్నా, ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే మనకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా చిరంజీవి గారు ఇచ్చారు, అందరినీ ఇంకా బాగా హైలైట్ చేయాలి. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఉందండి, రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు ఆఫీసులో ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళు కూడా ఒక పేదవాడు వచ్చినప్పుడు మీరు న్యాయం చేయాలి. అప్పటి వరకు న్యాయం జరగదు. ఎందుకంటే మీ చేతిలో గవర్నమెంట్ ఉన్నది. ఒక పేదవాడు వచ్చుడు, ఒక ఎక్కడవాడు వచ్చుడు, ఒక సాగరైన వచ్చితే వీరికి ఎట్లా సాయం చేయాలి ఆలోచన చేస్తే మేమందరం ముందుకు వస్తామండి. రిటైర్డ్ అయినాక అందరు మాట్లాడతారు. రిటైర్డ్ కాకముందు ఎప్పుడైతే మీరు కలెక్టర్ ఉన్నారో
ఎస్పీలు ఉన్నారో అక్కడ న్యాయం జరగాలి. అప్పటి నుంచే వారికి ప్రేమ పెరుగుతారే మా ఐఏఎస్ ఆఫీసర్ బావడు నా బీసీఎల్ చేసి అదే ఊరూరులో చెప్పుకుంటాడు. ఆ ఆలోచన ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా పుట్టిన ఇవాళ ఏది గ్రూప్ 1 సర్వీస్ అయింది, వాళ్ళకు కూడా అవకాశాలు వస్తుంది, ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే చదువుకొని ఒక పొజిషన్ మీద పోయినప్పుడు కింది వాళ్ళు పైకి చేసే పని. అందుకే ప్రియాంక గాంధీ అన్నది ఏది కింది లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరగాలని చేస్తున్నారు. నేనేమనుకుంటున్నా ఈబీసీ అంటే మళ్ళీ ఇదే కొత్తది అనుకున్నా, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ అంట, ఎక్స్ట్రీమ్ కింది స్థాయి వాళ్ళని పైకి తేవాలనే ఆలోచన ఉన్నది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారు. ఎవరేమని అనుకున్నా కానీ అగ్ర కులాలలో కూడా ఆలోచన మొదలైంది. ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా తెలుసుకున్నది పేదవాళ్ళకు ఏం చేయాలన్నది. అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేసి ఆయనకు థ్యాంక్స్. అదేవిధంగా మా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నప్పుడు మేము ఓబీసీ పార్లమెంట్ కమిటీలో వారు ఏది దానికి చైర్మన్ మేమందరం నిర్ణయం తీసుకున్నామండి. అందరం సంతకం పెట్టాము. క్రిమినల్ ఎత్తేయాలన్నాం. ఎత్తినారే ఇప్పటిదాకా 7 దేశాల గొప్ప అన్నీ ఉంది, కోల్డ్ స్టోరేజ్ ఉందని. ఎందుకు మాకు అన్యాయం? మా ఒక్కరికి ఎందుకు క్రిమినల్ సర్టిఫికేట్ పోతే ఇస్తారు. మీరు ఆయన ఎంత సంపాదించుండు? 8 లక్షల దాటిగా ఒకసారి క్లబ్గా జాయిన్ అయినప్పుడు సెక్షన్ ఆఫీసర్కి వచ్చే లోపల 80,000 జీతం వస్తుంది. ఇక వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు లేదు. మా ఒక్కరికి ఎందుకు అంటున్నా. ఇంకోటి చెప్తున్నా, నేను ఇప్పుడు చూసిన, నేను కూడా పార్లమెంట్లో 18 ఏళ్ళు ఉన్నా, 3 సార్లు ఉన్నా. ఎప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరికి ఇస్తారా తెలుసా? మనకి ఇయ్యని ఓన్లీ ఎస్సీలకే ఇస్తారు. ఏమన్నా వాళ్ళు ఓడితే వాళ్ళకే ఇస్తారు. అది ఇదే కాన్సెప్ట్. ఎప్పుడు బీసీలకి ఇయ్యాలి, ఎందుకంటే బీసీలు ముందుకు పోతారని నా ఉద్దేశంలో. ఏదైనా మరి చిరంజీవి గారు తీసుకున్న మంచి నిర్ణయానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. ఏ జిల్లాలో పిలిచినా తప్పనిసరిగా ప్రాంతానికి వస్తే ఇవాళ బతుకమ్మ పండుగ ఏది ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఎందుకంటే అది కూడా చాలా రోజులు 35 ఏళ్ళ నుంచి మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు ఆడేది. నేను కూడా చిన్నప్పుడు ఇంటికి వచ్చిన దాన్ని కూడా కబ్జా చేసింది. గత 30 సంవత్సరాల నుంచి పోరాటం న్యాయం అయింది కనుక నేను అక్కడికి ఇవాళ ముఖ్యమంత్రి గారు వస్తే, లేకుంటే నేను అందరు స్పీచ్ వినాలని ఉండే నేర్చుకున్నాను. కానీ పరిస్థితి బాగలేదు. మీరు ఏమన్నారో మళ్ళీ తెలుసుకుంటారు. ఏదైనా రియల్లీ ఐ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. ఈ పుస్తకం చదివినాక ఇది నాకు కొత్త ఐడియాలు కూడా వస్తాయి. ఎందుకంటే మన దాంట్లో మనోళ్ళే, మనకు ముఖ్యమంత్రి వచ్చినాడు, అవతల కొట్టలే, మనోళ్ళే చెప్పుకుంటుంది. ఇక పేరు చెప్తే ఇక అందరితో మీదికి పోయిన వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి? ఆనాడే అయిపోదు. ఇప్పటి వరకు మా కర్ణాటకలో 4 ముఖ్యమంత్రి దేవరాజు, బంగారప్ప, ఏది వీరప్ప మోని, ఇవాళ సిద్ధరామయ్య మన దగ్గర ఒక్కసారి సాధన వచ్చిండే. రాజీవ్ గాంధీ పంపిస్తే మన వాళ్ళే దెబ్బ కొట్టింది. నేను అగ్ర కులాలకు కట్టలేను, మనోళ్ళే. అది ఒక తర్వాత వస్తాడు కదా. 4 సార్లు నా తర్వాత శ్రీనివాస్ అయింది పిసిసి ప్రెసిడెంట్, తర్వాత కేశవరావు గారు అయింది, తర్వాత పొన్నాల లక్ష్మి అయింది. అవకాశాలు తీసుకోవాలి కానీ అది వాడు వస్తే మనం ఇట్లా ఇది ఈ కొట్లాట బంద్ అయింది. మనం అందరం బాగుపడుతామని చెప్తూ మరొకసారి చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. రైట్.